వర్షాకాలంలో మన గార్డెన్‌లో వచ్చేటటువంటి పెస్ట్‌ని మన వంటింట్లో ఉండేటటువంటి వాటితోనే ఈజీగా నివారించుకోవచ్చండి. ఈరోజు నేనొక మంచి పవర్‌ఫుల్ పెస్టిసైడ్‌ని మీకు చూపించబోతున్నాను. ఇదేంటి? ఎలా తయారు చేసుకోవాలి? ఎప్పుడివ్వాలి? ఎంతివ్వాలి? ఇదంతా మీకు డీటెయిల్‌గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈరోజు నేను చూపించబోయే పవర్ఫుల్ హోమ్ మేడ్ పెస్టిసైడ్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దామండి. ఇక్కడ చూడండి, ఒక లీటర్ నీళ్ళల్లో నేనైతే దాల్చిన చెక్క వేసి బాగా మరిగించినాను. బాగా చల్లారిపోయిన తర్వాత మరి గార్డెన్‌లోకి అయితే తీసుకొచ్చినానండి. ఇదొక మంచి పెస్టిసైడ్ లాగా యూజ్ అవుతుంది మన మొక్కలకి. ఈ పెస్టిసైడ్‌ని డైరెక్ట్‌గా స్ప్రే చేసేస్తున్నాను మొక్కల పైన. అంటే ఎటువంటి వాటర్ ఏం డైల్యూట్ చేయకుండా స్ప్రే చేస్తున్నాను. చూడండి, దాల్చిన చెక్క ముక్కలు ఒక 4, 5 ముక్కలు ఇక్కడ నేనేసి ఉన్నాను. మీరు చూస్తే మీకు తెలుస్తుంది కదా! చక్కగా మరి ఇదైతే మంచి పెస్టిసైడ్ లాగా, అలాగే ఫంగిసైడ్ లాగా కూడా యూజ్ అవుతుంది. గులాబీ మొక్కలకి ఎక్కువ ఫంగస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది వర్షాకాలంలో. మరి మనం కటింగ్స్ అది చేస్తూనే ఉంటాం కదా! మరి అందుకనేసి ఆ పెస్ట్ రాకుండా, ఆ ఫంగస్ అనేది రాకుండా మొక్కలకి మనము ఈ దాల్చిన చెక్క వాటర్ అయితే మనం స్ప్రే చేసినట్టయితే మన మొక్కల పైన మంచి రిజల్ట్ అవుతుంటుందండి. ముందు మనం ఇలా అయిపోయిన పువ్వులు ఏవైనా ఉంటాయి కదా! అంటే పూసి ఎక్కువ రోజులు అయిపోయిన తర్వాత మనం అలాగే మొక్క పైన పెట్టకుండా వాటిని ఎప్పటికప్పుడు ఇలా కట్ చేస్తూ ఉండాలి. ఇలాగా మనం తీసేసినాక మంచిగా స్ప్రే అయితే చేస్తున్నాను చూడండి నేను. మీరు ఏవైనా ఆకులు పండు బారిపోయినా, లేకపోతే ఏవైనా ముడుచుకుపోయినట్టున్నా కూడా వాటిని కూడా కత్తిరించేసేయండి. ఆ తర్వాత మీరు స్ప్రే చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఆకుల వెనకాల భాగము, తర్వాత ఆ కొమ్మలన్నీ కూడా బాగా తడిచేటట్టుగా స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది వారానికి ఒకసారి స్ప్రే చేయొచ్చండి. మరి ఇది మంచి హోమ్ మేడ్, మనకి ఎటువంటి మన మొక్కలకి ఎటువంటి హాని కలిగించదు. అలాగే పెస్ట్ అయితే చాలా ఫాస్ట్‌గా పారిపోతది. గులాబీ మొక్కలకి ఎక్కువ ఆకుముడత తెగులు, ఆ తర్వాత అపిడ్స్, మైట్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయండి. మరి ఏదో ఒక స్ప్రే మనము ఆర్గానిక్‌గా మన ఇంట్లోనే తయారు చేసి మరి వారానికొకటి మార్చి ఇస్తున్నప్పుడు మంచి రిజల్ట్ అయితే మనం చూస్తాము. ముఖ్యంగా వర్షం పడి ఆగిపోయిన తర్వాత పెస్ట్ అటాక్ అయితే తప్పకుండా అయితదండి వర్షాకాలంలో. మనం ఎన్ని స్ప్రేస్ చేసినా గూడా మరి ఈ అటాక్ అనేది చూస్తూ ఉంటాము. కాబట్టి వర్షాకాలంలో మనం ఆర్గానిక్‌గా చేస్తున్నప్పుడు మరి వారానికి 2 సార్లు చేసే అవసరం గూడా మన మొక్కలకైతే వస్తది. ఈ సీజన్‌లో ముఖ్యంగా. ఇక్కడ ఈ మందార మొక్కకి మిల్లీ బగ్స్ కనిపిస్తున్నాయనుకుంటున్నాను. చూడండి ఇవి ఎలా ఉన్నాయో. మరి వీటి ద్వారా అయితే మరి మొక్కలైతే చనిపోయే స్థితిలోకి గూడా ఎళ్ళిపోతాయి. మనం ఈ పెస్ట్ కనిపించిన వెంటనే చేత్తో నలిపేయాలి. లేదా ఆర్గానిక్‌గా ఇట్లా ఏదైనా ఒక స్ప్రే తయారు చేసి మన మొక్కలకి స్ప్రే చేయాలి. చూడండి, ఇవి మనం ఇలా ఫోర్స్‌గా స్ప్రే చేస్తున్నప్పుడే చాలా మట్టుకైతే రాలిపోయి కింద పడిపోతాయి. మనము ఈ విధంగా మిల్లీ బగ్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్ప్రేస్ యూజ్ చేయడమే కరెక్ట్ అండి. ఈ చిన్న హ్యాండ్ స్ప్రేస్ మనకు చాలా మట్టుకు డీమార్ట్‌లో 50 రూపీస్‌కే దొరుకుతుంటాయి. ఒక గులాబీ మందారాలకే కాదండి, అన్ని రకాల పూల మొక్కలకి మనము ఈ స్ప్రే చేయొచ్చు. అలాగే కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి కూడా ఈ స్ప్రే అనేది మనం హ్యాపీగా చేయొచ్చు. దాల్చిన చెక్క మనము నీళ్ళల్లో ఏసి మరిగించిన తర్వాత వాటిని అలాగే నీళ్ళల్లో ఉంచేసి ఓవర్ నైట్ పెట్టి, మార్నింగ్ మనం ఎప్పుడైతే స్ప్రే చేస్తామో అప్పుడే చెక్కల్ని తీసేసి జస్ట్ ఆ వాటర్‌ని స్ప్రే చేయడం వల్ల గూడా మంచి రిజల్ట్ ఉంటది. ఈ స్ప్రే చీమలకి గూడా చాలా బాగా పనిచేస్తదండి. మిల్లీ బగ్స్ ఎక్కడుంటాయో అక్కడైతే చీమలైతే తప్పకుండా వచ్చేస్తాయి. మరి మిల్లీ బగ్స్‌తో పాటు చీమలు గూడా పారిపోతాయి. పెస్టిసైడ్ లాగానే గాదు, ఫంగిసైడ్ లాగా గూడా మనం మట్టిలో ఇవ్వొచ్చండి. ఇక్కడ చూడండి, నేను మోతాదు చూపిస్తాను. మట్టిలో ఇవ్వడానికైతే ఇక్కడ ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నాను. దానిలోకి మనము ఈ దాల్చిన చెక్క మరిగించిన నీళ్ళను ఒక చిన్న టీ గ్లాస్ అంతా తీసుకొని మరి మట్టిలో డైరెక్ట్‌గా ఇచ్చేయడమే.
మంచి ఫంగిసైడ్ లాగా యూజ్ అయితది. ముఖ్యంగా గులాబీ మొక్కలకి ఇది చాలా అవసరం అండి ఈ వర్షాకాలంలో. ఎందుకంటే ఫంగస్ వచ్చే ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటదని మనం చెప్పుకుంటూ ఉన్నాం గదా! ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ.